బీసీలు 42% రిజర్వేషన్లతో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. వేములవాడ గౌడ భవన్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేపట్టినట్లు పొన్నం తెలిపారు. సర్వే ఎఫెక్ట్తోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీసీ ఎమ్మెల్సీలకు అవకాశం వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఎం ఇలా పార్టీ ఏదైనా ఎస్టీ, ఎస్టీలతో పాటు బీసీలకు 5 ఎమ్మెల్సీలుగా రావడంపై మంత్రి స్వాగతిస్తున్నామన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి బీసీల సంక్షేమానికి పాటుపడాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తాను. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్ కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. రాహుల్ గాంధీ తన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు